విడుదలైపోయాను. అదేంటక్క నువ్వు మర్చిపోయావా? ఆ సామాన్య అన్నయ్యని పెళ్లి చేసుకునే వరకు తనకి సేవలు చేయాలని కండిషన్ పెట్టింది కదా. ఇప్పుడు ఆ సామాన్యే లేదు. ఇంకా సామాన్య ఎక్కడిది? అబ్బో, అక్కడికి నువ్వేదో తనకి తెగ సేవలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. అయినా చంద్ర, నువ్వు చెప్పేదంతా నిజమా? అవునక్క, ఆ సామాన్య వాళ్ళ గదిలో సామాన్య లేదు, వాళ్ళ అమ్మ లేదు. జరిగిన దానికి వాళ్ళు ఈ ఇల్లు వదిలే వెళ్ళిపోయారు. ఆహా కాదు కాదు, ఈ ఊరు ఈ దేశమే వదిలి వెళ్ళిపోయారు. అనియా, ఈ ఆనంద సమయంలో మా అందరికి పార్టీ ఇవ్వాలి. అవును సూర్య, ఆగండి. మీ అందరికీ పార్టీ ఇవ్వాలంటే నాకు శ్యామ్ పర్మిషన్ కావాలి. అబ్బో శాముదినా, పెళ్లి కాకుండానే నా తమ్ముడిని కంట్రోల్లో పెట్టేసుకున్నావే. ఇప్పుడు చెప్పండి, మీకు పార్టీ ఎక్కడ కావాలి? రసూల్ రెస్టారెంట్కి వెళ్దాం. లేదు, బాబాయ్ హోటలే బాగుంటుంది. లేదక్క, అక్కడికే వెళ్దాం. వద్దు, ఇక్కడికే వెళ్దాం. లేదక్క, అక్కడికే వెళ్దాం. లేదురా, బాబాయ్ హోటలే బాగుంటుంది. అక్కడికే వెళ్దాం. మళ్ళీ ఆగండి. నువ్వన్న రసోయి హోటల్ కాదు, నువ్వన్న బాబాయ్ హోటల్ కాదు. ఈ రెండిటికన్నా మరొక ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి. చంద్ర, వాళ్ళిద్దరూ నిజంగానే వెళ్ళిపోయి ఉంటారా? నిజం ఫ్రెండ్, గదిలో ఎవరు లేరు, లగేజ్ కూడా లేదు. అంటే ఏంటి అర్థం? వెళ్ళిపోయినట్టేగా. ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు, డౌటే లేదు. పద వెళ్దాం. సరిపోయి. అరే ఏమైంది? ఎక్కడికి? శామ్ రా చంద్ర. Cheers. చెల్లి, అక్క, ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో కదా. నీకిల్లు మాత్రమే ప్రశాంతంగా ఉందక్క, నాకైతే నా మనసు కూడా ప్రశాంతంగా ఉందక్క. ఎందుకో అంత ప్రశాంతత? బేబీ, వాట్ ఇస్ దిస్? మనమేంటి, మన పొజిషన్ ఏంటి? మనం ఇక్కడిలా బాత్రూంలో దాక్కోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఈ కంపుని భరించడం నా వల్ల కావట్లేదు. నేను బయటికి వెళ్ళిపోతాను. బేబీ, జరుగు. మామ్, ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఇంతసేపు మనం ఇక్కడున్న దానికి ఫలితం లేకుండా పోతుంది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి బేబీ? ఈ బాత్రూంలో ఉండటం ఐ కాంట్ బేర్ ఇట్. ప్లీజ్ మామ్, నా మాట విను. మిషన్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళందరూ నిద్రపోవాలి. అప్పుడే నా ప్లాన్ అనుకున్న విధంగా చేయడానికి వీలవుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటి బేబీ? నా ప్లాన్ చెప్పను, చేసి చూపిస్తా. అలాగనే ప్రతిసారి వాళ్ళ ముందు మన పరువు పోయేలా చేస్తున్నావు. ఆఖరికి నీకు పిచ్చి అనేంత వరకు తెచ్చుకున్నావు. అందుకే చెప్తున్నాను, మనకొద్దు బేబీ. నేను చెప్పేది విను, మనం యుఎస్ వెళ్ళిపోదాం. మామ్, నసపెట్టకుండా కాసేపు సైలెంట్గా ఉంటావా? నన్ను పిచ్చి అనిపించిన ఆ సమంతని కాసేపట్లో నిజంగానే పిచ్చిదాన్ని చేస్తాను. చూస్తూ ఉండు.
అత్త ఇదేమిటి మళ్ళీ కొత్తగా? అబ్బే ఏం లేదత్తా, ఇప్పుడే టీవీలో చూశాను. పెద్దవాళ్ల కాళ్ళు నొక్కితే పుణ్యం వస్తుంది అన్నారు, అందుకే. సరే, ఇంతకీ రత్నమాల వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారత్తా. పెట్టి బేడ మొత్తం సర్దుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడే చూసొస్తున్నా. బా, ఇంక నొక్కింది చాలు కానీ నువ్వొచ్చిన విషయం ఏంటో చెప్పు. అది బా, ఏదో అడగాలనే కదా వచ్చావు, అడగాల్సిందేదో అడగరాదు. అది ఇది అని ఇలా అనడం ఎందుకు, నసగడం ఎందుకు? అది కాదత్తా, ఇన్ని రోజులు ఆ సామాన్య రత్నమాల వల్ల రోజు ఏదో గొడవ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అవును, అయితే ఇంత ప్రశాంతంగా ఉన్న ఇంట్లో వెంటనే సూర్య పెళ్ళి అది ఇది అంటూ అంత హడావిడి ఎందుకు అని. చూడమ్మాయి, చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. అంటే సూర్య పెళ్లి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనిపిస్తుందత్తా. అలా నీకెందుకు అనిపిస్తుందమ్మా? అదేంటత్తా అలా అంటావు? నీకు తెలుసు కదా, సూర్య శ్యామ్ల నిశ్చితార్థమన్నా పెళ్ళన్నా ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా సూర్యకి లేనిపోని సమస్యలు వచ్చి పడేవి. ఇప్పుడు కూడా ఆ సామాన్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సూర్య శ్యామ్ల ఉంగరం ఉందే, అది ఎత్తుకుపోయింది. అత్తా, అదంటే మీకెంత ఇష్టమో నాకు తెలీదా ఏంటి? పైగా పూజార్ గారు కూడా సూర్యకి ఇంకా కళ్యాణ గడియలు రాలేదు అని చెప్పారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి. వీటన్నిటి బట్టి చూస్తే నిజంగానే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనిపిస్తుందత్తా. రాజీ, నెమ్మదిగా మాట్లాడు. నీ మాటలు జయంతి విందంటే బాధపడుతుంది. ఇందులో బాధపడ్డానికి ఏముంది అత్తయ్య గారు? తన మనసులో ఉన్న మాటని దేవుడు మాటగా చెప్పేస్తుంది. అదేంటి చెల్లి అలా అంటావు? నా మనసులో అలాంటిదేమీ లేదు. నాకు తెలుసక్క, నువ్వు పిల్లిలాగా వస్తున్నప్పుడే అనుకున్నాను నువ్విలాంటిదేదో చేస్తావు అని. అందుకే నీ వెనక్కి వచ్చానక్క. ఏంటి చెల్లి నువ్వనేది? నిజమక్క, నిజమే. ఏంటి? ఏంటా నిజం? సూర్య పెళ్లి ఆగిపోతే ఏదో ఒక రకంగా చంద్రకి శామ్కి పెళ్లి చేసేద్దామని నీ ఉద్దేశం కదూ? నాకేం అలాంటి ఉద్దేశం లేదు చెల్లి. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, నా మీద నిందలు కూడా వేస్తున్నావు. అయినా వాళ్ళిద్దరి గురించి నాకు లేని ఆలోచన నీకొచ్చింది అంటే అది ఆ దేవుడి నిర్ణయమేమో. వాళ్ళిద్దరికి ఆ దేవుడు అలా రాసిపెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలంలే చెల్లి. చూసారా అత్తయ్య గారు, ఎంత తెలివిగా తన మనసులోని మాటని బయట పెట్టేసిందో. ఆ దేవుడి నిర్ణయం అని చెప్పేసి నీ నిర్ణయం అని నాకు తెలుసులే అక్క. ఇదిగో, నాకు అలాంటి అవసరం ఏం లేదు చెల్లి. నీకే అవసరం అక్క. ఆయన చంద్రశ్యామ్ల పెళ్లి గురించి అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు, జరగు. నేనే చంద్రకి దగ్గరుండి మంచి సంబంధం చూస్తాను. నేను అదే అంటున్నాను చెల్లి. సూర్యకి ఈ సంబంధం వద్దు, ఇంకో మంచి సంబంధం చూస్తే బాగుంటుంది చెల్లి. సూర్యకి ఏది మంచిదో ఏది చెడ్డదో తల్లిగా నాకు బాగా తెలుసక్క.